తండ్రి ఏగో ప్రభువా చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా స్తోత్రాలయ్యా. నీ సన్నిధిని ఎవరు జార విడుచుకొనక ప్రభువా, నీ సన్నిధి ఎంత విలువైనదో శ్రేష్టమైందో నాయన ప్రతి హృదయములు ముద్రించుకొని కడవరకు రాకడ కొరకు ప్రభువా నమ్మకంగా నాయన యథార్థవంతులుగా తండ్రి నీ సన్నిధిని గడిపే భాగ్యము నీతిని అనుసరిస్తూ నీతిలో ఉన్న న్యాయమును నాయన అనుసరిస్తూ నడిచే భాగ్యము మాకు అందరికీ దయచేయమని నీ దయగలిగిన హస్తానికి అప్పచెపుతూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా ఇదిగో నాయన నీ బిడ్డలతో సంఘముతో నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి నాయన. నీ పక్షమున నీ దాసుని నిలబడుతుండగా నాయన కృప చూపించి బలపరిచి తండ్రి నీ దాసుని మీరు పాత్రగా వాడుకోండి. నీ దాసుని నోరుని బోరగా వాడుకోండి నాయన. నీ దాసుని ముఖ కాంతులుంచి నాయన నీ ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడుతుండగా వినే చెవులు గ్రహించే హృదయం అనుసరించే మనసును మా అందరికీ దయచేయమని, ఇందుకు వ్యతిరేకంగా ఇస్తున్న ప్రతి దురాత్మ ఆలోచనలన్నీ కూడా ప్రభువా మీరు దూరపరచమని, పరిశుద్ధాత్మ సన్నిధి మాతో అనుగ్రహించి మమ్మల్ని నడిపించి సిద్ధపరచమని, కృప చూపించి ఇమ్మని నీ దయగలిగిన హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసు నామమున అడిగి కోరుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. కూర్చుందాం, లైన్గా క్రమంగా కూర్చుందాం. కూడి వచ్చిన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి, స్తోత్రాలు. అందరికీ వందనాలు. మరోసారి మీ కుడి చేతులు ఎత్తి ప్రభుని స్తుతిస్తారా? హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి ఇంకా చాలామంది రాలేదు. దేవుడు వారిని నడిపించునుగాక. దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంది, చిన్న మంద. చెప్పండి ప్రియులారా. చాలామంది ఎక్కువగా ఎలాగ ఇష్టపడతారంటే గొప్ప సమూహం దగ్గరికి వెళ్ళిన సంఘానికి వెళ్ళటానికి బాగా పాటలు పాడుతూ వాయిద్యాలతో ఆకర్షణీయంగా ఉన్నే దాన్ని కోరుకొని వెళ్తుంటారు. వెళ్ళొద్దు అని నేను చెప్పను కానీ దేవుడు ఉన్న స్థలంలోనికి గుర్తెరిగి మనం రాగలిగితే దేవుని సన్నిధిని తప్పక మనము అనుభవించి తీరుతాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బాగా గమనించండి, నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ సంఘానికి సాతానుడు అధికమైన శోధనలు కలుగు చేస్తూ ఉంటాడు, అనేకమైన ఇబ్బందులు కలుగు చేస్తుంటాడు, అనేకమైన నష్టాలు కలుగు చేయడానికి వాడు ప్రయత్నాలు చేస్తాడు. కానీ వీటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని పడిపోకుండా కాపాడుతూ మనల్ని ఒక శుద్ధ సువర్ణమయంగా ప్రభు మారుస్తూ ఉన్నాడు. అంటే సాతానుడు పెట్టే శోధన కూడా మనకు ఒక దీవెనకరంగా మార్చే దేవుడు అండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. మనకు ఒక మేలుకరంగా మార్చే దేవుడు అండి ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని చిన్న సంఘమా భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నానని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మంచిది ప్రియులారా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆయన మాటల కొరకు మనం వేచి ఉన్నాం. ప్రభు మనందరితో మాట్లాడునుగాక. అందరూ సంతోషం చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. చూడండి, ఈరోజు సబ్జెక్టు విషయము మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి ప్రియులారా. ఆ సబ్జెక్టు పేరు ఏంటంటే మంచి చేపలు. ఏంటి చెప్పాలి? అందరూ చెప్పండి. ఏంటిది? మంచి చేపలు. సబ్జెక్టు పేరు. మీకు ఎప్పటికైనా మళ్ళా తిరిగి వచ్చి వచ్చే సంవత్సరంలో ఇదే రోజు అడిగితే మీరు చెప్పాలి అలానే ఆదివారం ఎప్పుడు అంటే ప్రతి మెసేజ్ గుర్తుండిపోవాలి మీకు. ప్రతి దేవుని మాట మన హృదయంలో ఉంచునుగాక. సంతోషం చెబుదామా? సంతోషంగా హల్లెలూయా. మీరు ఎప్పుడైనా వినుంటారు ఈ మాటలు. మంచి చేపలు అనే మాట ఎప్పుడన్నా కానీ ఆ మెసేజ్ విన్నారా? ఎవరన్నా కానీ విన్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి.
శుద్ధీకరణ కొట్టడానికి వచ్చినప్పుడు పగటి వేళనా రాత్రి పగటి వేళ కొద్ది వరకు విన్నారు. ఈరోజు సాధ్యమైతే సంపూర్ణంగా వినటానికి దేవుడు మనందరి కృప చూపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. నాకే కొన్ని వాక్యాలు కొత్తగా ఉంటున్నాయి. చదివిన వాక్యాలే, చెప్పిన వాక్యాలే, కానీ క్రొత్తదనంగా దేవుడు సంఘానికి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సంతోషం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేపలు? అందరూ చెప్పాలా? మంచి చేపలు. విందాం, లేఖనాల్లో నుంచి చూద్దాం. చూడండి, మత్తయి సువార్తమానము, మత్తయి రాసిన సువార్తమానము 13:47 వాక్యాన్ని చదువుకుందాం. 13:47 వాక్య భాగాన్ని మౌతున్న వాళ్ళు కాస్త తీసి చక్కగా ఆ మాటలను చదవటానికి ఇష్టపడండి. జాగ్రత్తగా ఉండండి, వివేకంతో ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి. చూడండి, 13వ అధ్యాయము 47వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము, యేసు ప్రభు వారు ఒక ఉపమానము, అనేకమైన ఉపమానాలు చెబుతూ ఈ ఉపమానం కూడా చెప్తున్నాడు. ఆయన కల్పన కథలు చెప్పే దేవుడు కాదండి ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదైనా ఆయన చెప్పేది ఏంటిది? వాస్తవాలు చెప్తాడు కానీ, నిజాలే చెప్తాడు కానీ అబద్ధాలు చెప్పే దేవుడు కాదండి ఆయన. ఆయన జరుగుతున్న విషయాలు చెప్తాడు, జరిగి ఉన్న విషయాలు చెప్తాడు, జరగబోతున్న విషయాలు కూడా చెప్పే దేవుడు అండి ఆయన. అంటే దేవాతి దేవుడు, వాస్తవాలు చెప్పే దేవుడు అండి. యేసుక్రీస్తు ప్రభుల వారు సశరీరుడిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన సేవా పరిచర్య ప్రారంభించి ఆ 3.5 సంవత్సరంలో పరలోక రాజ్యాన్ని గురించి సువార్త చెబుతూ ఆ సందేశం చెప్తున్నప్పుడు కొన్ని ఉపమానాలు చెప్పేవాడు ఆయన. ఆ ఉపమానాలు చెప్తూ కొన్ని సందేశాలు, పరలోక సంబంధమైన విషయాలు పోల్చబడుతూ, ఆ పరలోక విషయాలు పోల్చబడుతూ వాటిని చెప్పేవాడండి. ఆ ఉపమానాలు చెప్పేవాడు. ప్రతిదాన్ని పోలుస్తూ దేవునికి, లేక దేవుని రాజ్యానికి పోలుస్తూ చెట్లు గురించి, దివిటీల గురించి, ఇలాగా కొన్ని పోలుస్తూ మేఘాల గురించి, జంతువుల గురించి, చెట్ల గురించి ఇలా పోలుస్తూ చెప్తూ ఉంటాడు. కొన్ని ఉపమానాలు చెప్తూ ఉంటాడు. అలాగ చెప్తున్న ఉపమానాలే ఇప్పుడు కూడా ఈ ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఆ ఉపమానం ఏందో మనం విందాం. చూడండి, మరియు పరలోక రాజ్యము, అంటే యేసు ప్రభు చెప్తున్నాడు, పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉండును. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అంటే ఆ దుష్టుల్ని, ఆ పనికిరాని వాళ్ళని అగ్నిగుండములో పడవేయుదురు. చాలండి, నా వైపు చూడండి. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా చెబుదామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిగా మనతో మాట్లాడును గాక. ఇక్కడ చెప్పబడుతున్న సందేశం, ఉపమానాన్ని గమనించి చూస్తుంటే పరలోక రాజ్యము గురించి చెప్తూ వలని పోలి ఉన్నది అంటాడు. వల దేనికి సాదృశ్యం అని చెప్తున్నాడు? పరలోక రాజ్యము. బాగా వినాలి ఈ మాటలు. వల సముద్రంలో వేయబడిన తర్వాత ఆ వల నిండా ఏం పడ్డాయి అంట? చేపలు పడ్డాయి.
చేపలు నిండిన తర్వాత, నిండుగా వచ్చిన తర్వాత ఆ వలను పైకి లాగిన తర్వాత, లాగి కూర్చుండి ఆ వలలో పడిన చేపలను బాగా గమనించండి. వాటిల్లో మంచి చేపలనంట గంపలో వేశారంట, చెడ్డ చేపలను బయట పారవేశారంట. అంటే చేపల్లో కూడా మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. ఇప్పుడు దేవుడు దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ? చెడువారు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. సముద్రం అనగా లోకం. లోకములో ఉన్నప్పుడు దేవుడు తన పరలోక సువార్త వనమును చెప్తూ ఉండగా ఆ సువార్తను విన్న వ్యక్తులు దానికి అనుగుణంగా తన జీవితాల్ని మలుచుకొని మార్చుకొని యేసయ్య చెప్పిన ఆ బోధను అంగీకరించి, ఆ సువార్తను అంగీకరించి ఒక నీతి కలిగిన జీవితం ఏ వ్యక్తి అయితే, ఏ బిడ్డ అయితే, ఏ మనుషుడైతే చేస్తాడో ఆ మనుష్యుడు పరలోక రాజ్యము చేర్చబడతారు. వింటున్నట్లుగానే ఉండి దానిని అనుసరించకుండా ఇష్టానుసారమైన జీవితం చేస్తూ చెడుగా ఉన్న లోకాన్ని తన ఆలోచనలోను హృదయంలోను నింపుకొని చెడుగా ప్రవర్తిస్తూ చెడు మార్గాల్లో నడుస్తున్న వాళ్ళు నిత్య నరకానికి, అంటే పనికిరాని చేపలుగా ఉండి గంపలో వేయబడక నిత్య నరకాగ్నిలో వేయబడతారు. జాగ్రత్తగా విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలలో అనగా దేవుని సంఘానికి వచ్చే వాళ్ళు లేక మానవుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. చేపలకు పోలుస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మంచి చేపలంట గంపలో వేయబడుతుంది, చెడ్డ చేపలను ఎక్కడ బయట పారవేయబడతాయి. గంప అనగా సంఘం. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. సంతోషం చెబుదామా? సంతోషం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చిన మనము మంచి చేపలుగా జీవిద్దామా, చెడ్డ చేపలుగా జీవిద్దామా? చెప్పాలి అమ్మా, బ్రదర్, సిస్టర్, చెప్పాలి అందరూ. అంటే మంచి చేపలకు ఎందుకు జీవించాలా? పరలోక రాజ్యము చాలటానికి మంచి చేపలుగా జీవించాలి. నరకంలోనికి పట్టడానికి నువ్వు మంచి వాళ్ళగా జీవించాల్సిన అవసరం లేదు. మరి నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలంటే ఎవరైనా కానీ ఏమంటారు? పరలోకం వెళ్ళాలంటారు. పరలోకం వెళ్ళేది అంటే ఆ గంపలో చేర్చబడి లేక ఆ వలలో వేయబడినవి వలలో చేర్చబడిన తర్వాత దేవదూత వచ్చి వేరు చేస్తాయి. మంచి వాటినేమో గంపలోను, చెడ్డ వాటినేమో బయట పారవేయటం. మంచి వాటిని దేవుడు కోరుకుంటున్నాడు. దేవదూత మంచి వాటిని గంపలో వేస్తుంది. ఏ గంపది? ఎత్తబడే గంప, సంఘం అనే గంప. దేవునికి స్తోత్రం చెబుదామా సంతోషంగా? హల్లెలూయా. వినండి జాగ్రత్తగా, జాగ్రత్తగా విందాం ఈ మాటలు. చాలా సమయం పడుతుంది, అయినా సమయానికి కుదించి చెప్పడానికి నేను తొందరపడతాను. దేవునికి మహిమ కలుగును గాక. చదుదాము సంతోషంగా. హల్లెలూయా. మరి మంచి చేపలు అన్నావు కదా, ఆ మంచి చేపలు ఎక్కడ ఉన్నాయి? రండి మీకు చూపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం మనం మంచివారుగా మారాలంటే ఏం చేయాలా? మంచి చేపలని చూడాలి కదా, అవునా కదా? అయ్యా బ్రదర్, అనుకున్న వాళ్ళు, సిస్టర్, మనం మంచివారిగా మార్చబడాలంటే ఏం చూడాలి? మనము మంచి చేపలను చూడాలి. మంచి చేపలుగా మనం మారాలంటే మంచి చేపలను చూడాలి కదా. మంచి చేపలను చూడాలంటే ఏం చేయాలి? మీకు నేను మంచి చేపల్ని చూపించాలి, మీకు పరిచయం చేయాలి, అవును కదా?
దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం, పరిశుద్ధ గ్రంథం నుంచి మీకు ఆ చేపలను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి పాయింట్ చూడండి, యోహాను రాసిన, దేవునికి స్తోత్రం, మత్తయి సువార్త. మొదటిగా చూద్దాం, మత్తయి సువార్త 13:48-49 వాక్యం చదువుకుందాం. మంచి చేప అయితే మీకు పరిచయం చేస్తున్నాను, చూపిస్తున్నాను చూడండి. మత్తయి సువార్త 13:48-49 వాక్యం చదువుకుందాం. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో, మంచి వాటిని అన్నాడు. ఇప్పుడు చూడండి, మత్తయి 14:19, మత్తయి 14:19 వాక్యం చదువుకుందాం. మంచి చేప ఏదో మీకు పరిచయం చేస్తున్నాను చూడండి ఒకసారి. యేసు ప్రభు వారు ఒక పరలోక రాజ్యాన్ని గురించి సువార్త చెప్తూ ఉండగా, అనేక సంగతులు చెప్తూ ఉండగా, పాపము 3 రోజులు రాత్రింబగళ్ళు అలాగనే దేవుని వాక్యం ఇస్తూ ఉన్నారండి. ఆకలి దప్పులు మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత ప్రియులారా, వారి యందు దేవుడు కనికరపడి వాళ్ళతో చెప్పాడు, వీళ్ళందరికీ భోజనం పెట్టనని చెప్పేసి ఏమని చెప్పాడంటే, వీళ్ళందరినీ ఎక్కడ కూర్చోమని చెప్పాడు? పచ్చిక మీద కూర్చుండుడని. ఎక్కడ కూర్చోమన్నాడు? విశ్వాసం ఎక్కడ కూర్చోవాలి? మంచి పచ్చిక కలిగిన చోట్లోనే కూర్చోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషిద్దామా? హల్లెలూయా. ఇప్పుడు గొర్రెలను ఎక్కడ తీసుకెళ్తారు? గేదెలను ఎక్కడ తీసుకెళ్తారు? అయ్యా చెప్పండి. మంచి పచ్చికున్న చోటుకు తీసుకెళ్తారు. ఎందుకు? అవి చక్కగా మేసి పుష్టిగా ఉండటానికి, పుష్టిగా బలంగా ఉండటానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా బాగా గమనించండి, వాళ్ళు కూర్చోబెట్టారంట. మన సబ్జెక్టులోకి వెళ్దాం. ఇది చాలా విధానం సబ్జెక్టు. మన సబ్జెక్ట్ ఏంటిది? చెప్పాలి అందరూ. మంచి చేపలను మీకు చూపిస్తాను, లెక్క పరిచయం చేస్తాను. మీరు చూడండి, పరిచయం చేసుకోండి. దేవునికి స్తోత్రం. ఏమని పరిచయం చేసుకుంటారు? ఓ మంచి చేప, నువ్వు అలా మంచి చేప పెట్టయ్యావు, నేను కూడా అట్ట మంచివాడినిగా మారాలి, మంచిదానిగా మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎట్ట మారేవు? అసలు ఏంటి నువ్వు మాట్లాడిన కారణం ఏందో నాకు చెప్పని మనం అడుగుతున్నప్పుడు ఆ చేప నేర్పుతుందండి. ఏ చేప నేర్పుతుంది? చెట్ట చేప కాదు, మంచి చేప నేర్పుతుంది. చూద్దామా? అక్కడ గమనించి చూస్తే వాళ్ళు కూర్చోబని యేసు ప్రభు చెప్పాడు, కూర్చోబెట్టండి, పచ్చిక మీద కూర్చోబెట్టినాడు. వాళ్ళందరూ పచ్చిక మీద బంతులుగా కూర్చున్నారండి. కూర్చున్న తర్వాత బాగానండి, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వాళ్ళు కూర్చోబడక ముందు ఒక మాట అంటాడు, ఈ ప్రజలకి తినటానికి ఏమైనా మీరు పెట్టండి అంటే వాళ్ళు అంటారు, వీళ్ళకి ఆడబెడదామండి అని అంటారు. ఇప్పుడు గ్రామాలకు వెళ్ళి తీసుకొచ్చి పెట్టినా కానీ పెట్టలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది ఉన్నారు? 5,000 మంది పురుషులు ఉంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఆ మందిరంలో మీరు బ్రదర్స్ ఎంతమంది, సిస్టర్లు ఎంతమంది, ఎవరు ఎక్కువ ఉన్నారు? మళ్ళీ పిల్లలు, మళ్ళీ కదా పిల్లలు ఉంటారు, ఉండరు? వాళ్ళకి ఉంటారు చెప్పండి. పిల్లలు, స్త్రీలు, పిల్లలు కాకనే అంటే మనం ఎంత లెక్క వేసుకుందాము? పురుషులమ్మ అంతమంది వేసుకున్నా కానీ ఎంతమంది అవుతారు? ఇంచుమించుగా 15,000 మంది అవుతారండి. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళకి భోజనం పెట్టమంటే జుట్టు పీక్కుంటున్నారండి అందరూ. ఎవరు? శిష్యులు. ఏమై ఐఎస్ఐ గారు మీరు మాట్లాడుతుంది ఏంది నాయనా అని చెప్పేసరికి అప్పుడు అంటాడు, మీ వద్ద ఏమైనా ఉన్నదా, తినడానికి ఏమన్నా ఉన్నదా అంటే ఆ పిల్లోడు పట్టుకో ఉన్నాడండి. తినకుండా అలాగనే దాచిపెట్టినాడు, వాళ్ళ అమ్మ పంపించింది. స్తోత్రం. ఆ పిల్లోడు అన్నాడు, నా దగ్గర ఉన్నది అన్నాడు. ఏమన్నాడు? ఏంటిది? 5 రొట్టెలు, ఏంటిది? ఎంతమందికి? 15,000 మందికి నా దగ్గర ఉంది అంటున్నాడు. బాగా వినాలి ఈ మాటలు. నా దగ్గర ఉంది అంటున్నాడు అండి. ఏమైనా ఎవరి దగ్గరైనా ఉందా అంటే నా దగ్గర ఉంది అన్నాడు. ఎవరు? ది మోస్ట్ సీనియర్లు ఏమో మౌనంగా ఉన్నారు. చెప్పండి. నూతనంగా వచ్చిన విశ్వాసేమో నేనున్నాను. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలా? నేర్చుకోవాలండి. మనము మంచి చేప దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. చూద్దాం సంతోషంగా. హల్లెలూయా. అరే ఏముంది నీ దగ్గర? ఇగండి చూస్తే ఏమున్నాయి? 5 రొట్టెలు, 2 చేపలు ఉన్నాయండి. 2 చేపలు ఉన్నాయండి.
ఏమరా నాయన, ఏదో కనీసం ఒక 30-100 మంది కానీ వచ్చేది ఉందంటే, ఏమరా 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఉంది అన్నట్టుగా పెద్ద బిల్డప్ ఇచ్చేవన్నాడు. యేసయ్య అన్నాడు, బిల్డప్లు మాట్లాడబాకండి. బిల్డప్లు నా దగ్గర పనికిరావు. స్తోత్రం, హల్లెలూయా. నా దగ్గరకు వచ్చినప్పుడు బిల్డప్లు పనికిరా, విధేయతగా పనికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. నీకు నువ్వు హెచ్చించుకునే జీవితం నా దగ్గర పనికిరాదు. నా దగ్గరకు వస్తే విధేయతతో చూపించగలిగితే ఆ విధేయతే ఘనకార్యం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, ఇప్పుడు యేసుప్రభు అన్నాడు, వాటిని తీసుకురండి అన్నాడు. తీసుకురమ్మంటే తీసుకొచ్చి పెట్టారండి. వాటిని పట్టుకున్నాడండి, పైకెత్తాడండి. పైకెత్తి వాటిని ఆశీర్వదించాడండి. ఆశీర్వదించి వాటికి చేపలు విరవల. బాగా వినాలి ఈ మాటలు. చేపని విరవలేదండి, ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత పంపిస్తే అందరు ఆకలి తీర్చబడి ఏమైంది, ఇంకా మిగిలింది. దేవునికి స్తోత్రం. ఈ గంప ఉంది కదా, అదే దానిలో వేసేసాడండి. ఆ గంపలు వేసేసారు. ఏంటి 5 రొట్టెలు 2 చేపలు. ఈ గంపలు 5 రొట్టెలు, పక్కన 2 చేపలు గంపలు వేసాడు. ప్రార్థన చేశాడు, ఆశీర్వదించాలి వేసాడు. వడ్డించమన్నా వాళ్ళు వడ్డిస్తా ఉన్నారు. వచ్చి వాళ్ళు తీసుకొని పోయేళ్ళకి ఈ గంపలో తీసేసుకొని పోయేసరికి మళ్ళీ వాళ్ళు వచ్చారు గంపలు ఉంటున్నాయండి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాయి? రొట్టెలు ఉంటున్నాయి, చేపలు ఉంటున్నాయి. ఎందుకని ఏం చేప ఎందుకని నువ్వు అసలు తరిగిపోవా, నిలబడే ఉంటావా, అందరూ ఆకలి తీరుస్తావా? అసలు ఏంటి నీ కథ ఏంది, నీ కార్యం ఏంది, నీ విధానం ఏంటంటే ఆ చేప చెప్తుంది, నేను యేసయ్య చేతిలోనికి వచ్చాను అన్నాడు. చప్పట్లు కొడదాం, గట్టిగా కొడదాం. దేవునికి స్తోత్రం. పిల్లలు బాగా గమనించాలి మాటలు. యేసు ప్రభు చేతిలోనికి వచ్చిన చేప ఆశీర్వదించబడిన చేప అయిందండి. బాగా వినాలి ఈ మాటలు. ప్రియులారా, నీ జీవితాలలో ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు మంచిది, ఎప్పుడు దేవుణ్ణి వేడుకుంటున్నావు మంచిదే. ఆశీర్వాదం కొరకు అగచాట్లు పడుతున్నావు కాదనను. ఆశీర్వాదం పొందుకోవటానికి ఆదుర్త పడుతున్నావు కాదనను, మంచిదే. అయితే నీ ఆశీర్వాదము ఎక్కడ ఉన్నో తెలుసా? నీ జీవితము యేసయ్య చేతిలోనికి అప్పచెప్పబడినప్పుడు ఆ తర్వాత దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు? ఇప్పుడు ఈ చేప ఎక్కడికి పోయింది? అప్పుడు దాకా ఎక్కడుంది? జనంలో ఉంది. బాగా వినాలి ఈ మాటలు. జనంలో ఉన్నప్పుడు, లేక ఆ బిడ్డ చేతిలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తుల చేతిలో ఉన్నప్పుడు అది ఆశీర్వదించబడాలా. యేసయ్య చేతిలోనికి ఎప్పుడైతే వచ్చిందో ఆశీర్వదించబడింది. చప్పట్లు కొడదాం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని సన్నిధిలోనికి వస్తున్నావు, రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు ఆశీర్వదించబట్లా. కారణం ఏంటి? వై? ఎక్కడో సంథింగ్ రాంగ్, ఎక్కడో పొరపాటు ఉన్నది, ఎక్కడో నీకు దేవునికి లింకు కరెక్ట్గా లేదు, ఎక్కడో నీవింకా యేసయ్య చేతిలోనికి రాలేని యొక్క జీవితము జీవిస్తూ ఉన్నావు. అందుకొరకే నిన్ను దేవుడు ఆశీర్వదించలేకపోతున్నాడు. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించడానికే ప్రతి మనిషిని దేవుడు పిలుస్తూనే ఉన్నాడండి. ప్రతి మనిషిని పిలుస్తున్నాడు. మనమందరము ఆశీర్వదించబట్టానికే దేవుడు పిలిచిన దేవుడు అండి ఆయన. కానీ పిలిచిన దేవుని చేతిలోనికి రాలేకపోతున్నాం మనం. నువ్వు ఎప్పుడైతే యేసయ్య చేతిలోనికి వస్తావో నువ్వు ఆశీర్వదించబడతావు. అంటే యేసయ్య చేతిలోనికి రాకుండా మరి ఎక్కడున్నాయి? ఈ చేప అంతకు మునుపు ఎక్కడుంది? ఎవరి చేతిలోనే ఉంది? అందుకని దేవుని వాక్యం రాయబడింది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2:15-16 వాక్యంలో గమనించొస్తుంటే, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 16వ వాక్యము, లోకములో ఉన్నదంతయు అనగా
శరీరాశియు నేత్రాశియు జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోకములో లోక సంబంధమైనవి. బాగనాలి మాటలు. లోకమును దాని ఆశయు గతించిపోవు. బాగా నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకము నీలో ఉన్నప్పుడు, లోక ఆలోచనలో ఉన్నప్పుడు, శరీరాన్ని గురించి, జీవడమ్మముల గురించి నీ జీవితంలో ఎప్పుడైతే అట్టి ఆశక్తితో బ్రతుకుతూ ఉంటావో నువ్వు యేసయ్య చేతిలోనికి రాలేవు. నువ్వు ఈరోజు ఒక ఆశీర్వాదం పొందాలని ఆశిస్తున్న నీవు, నీ జీవితము యేసయ్య చేతిలోనికి రావాలి అంటే అర్థం ఏంటంటే లోక సంబంధమైనవి నీకు వేరు కావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తారండి. లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తారు. వాటి మీద ప్రేమను పెంచుకుంటూ ఉంటారు, వాటి మీద మమకారాలు పెంచుకుంటూ ఉంటారు. లోక సంబంధమైన ఆశీర్వాదకరమైన విధానంలో ఉండాలని, నేను అందరిలాగా లోకస్తులకు నీ కళ్ళ ముందు కనపడినప్పుడు వాళ్ళలాగా ఉండాలని అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటావు నీవు. అందుకనే అక్కడ రాసిన మాట ఏంటంటే ప్రియులారా, ఆ లోకంలో ఉందేంటిదంట? ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవోపు డంబం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని లోక సంబంధంగా ఆలోచిస్తుంటారు ఎక్కువగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి చేప నేర్పుతున్న పాఠం ఏం తెలుసా? నేను లోకంలో ఉన్నంతసేపు నేను ఆశీర్వదించబడాల. యేసయ్య చేతిలోనికి వచ్చాను, యేసయ్య నన్ను ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంతోషం చెబుదామా? లోకంలో నుంచి చెప్పు దానికి ఆశీర్వాదం లేదు. దానికి లోకంలో నుంచి చెప్పుడు లోక ముచ్చట్లు ఉంటాయి, లోక సంబంధమైన వ్యవహారాలు ఉంటాయి, లోకముతో ఉన్న స్నేహ బంధం కలిగి బ్రతుకుతుంది. అది దేవుని తండ్రి వలన పుట్టినవి కావవి. అవి సాతాను ద్వారా పుట్టినవి. అవి ప్రకృతిలో నువ్వు ఆశించి సంబంధమైన ఈ శరీర సంబంధమైన విషయాలలో నువ్వు వెళుతూ ఉంటే నువ్వు ఆశీర్వదించబడలేవు. ఏనాడు కూడా ఆశీర్వదించబడలేరు. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా నీ తలమానికము హెచ్చించబడాలంటే ఖచ్చితంగా నీవు యేసయ్య చేతిలోనికి ఆ చేప వచ్చినట్లుగా రాగలిగితే ఆ చేపను దేవుడు ఆశీర్వదించాడు. లోకంలో ఉన్న చేప అది మంచి చేప కాదండి. యేసయ్య చేతిలోనికి వచ్చింది ఆశీర్వదించబడిన చేప. అండి, ఆశీర్వదించబడిన చేప మంచిదా చెడ్డదా? చెప్పండి చెప్పండి, చెప్పాలి, చెప్పండి నాన్న. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్తలు మనం గమనించి చూస్తున్నాం. చూడండి 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 4, 8, 9, 10 వాక్యాలు చదువుకుందాం. త్వరగా చదువుతారు నన్ను, చదవగలిగిన బాగా స్పీడ్ ఉండండి. మరలా 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీద లోకంలో ఏంటిదో ఎట్లా ఉంటుందో చూపిస్తూ దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు చూడండి. మరలా అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మిగుల ఎత్తైన ఆయన ఉపవాసం ఉన్నాడు. తండ్రి చిత్తము చేయటానికి నడుమును కట్టుకున్నాడు, ఆత్మాభిషేకం పొందుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. శ్రమ నలగొట్టబడింది, పోరాటంలో ఉన్నాడు. తనకు ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఆ సమయంలో శరీరానికి కావలసిన అవసరాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ సమయంలో ఆ అవసరాలను బట్టి అవసరాలు తీర్చుకోవటానికి ప్రేరేపించబడినట్లుగా సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిందండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు?
ఈ లోక రాజ్యములన్నిటినీ ఈ లోక రాజ్యములన్నిటినీ, కొన్నిటినా అన్నిటినీ చెప్పాలి. నా వైపు చూడండి నన్ను అందరూ. అన్నిటినీ, వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి, ఏంటంట, నువ్వు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని సంగతి. వీటన్నిటి నీకు ఇచ్చిదనని చెప్పాను. అప్పుడు ప్రభు ఏమన్నాడు? యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవాలని రాయబడి ఉండలేదని సాతాన్ని గద్దించాడు. వాడు పారిపోయాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు? యేసయ్యకు అవసరాలను కలిగి ఉన్నప్పుడు చూపించిందండి. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఉన్న బట్టి అన్నిటిని చూపించింది, కొన్నిటిని చూపించిందా? అన్నిటినండి. అన్నిటిని చూపించినప్పుడు ఏం చేయమంటుంది? ఇవన్నీ నీకే ఇస్తాను అంటే లోకంలో ఉన్న ఇవన్నీ ఏంటి? ఎవరి బాగనాలి ఈ మాట. నువ్వు లోకమే పరిగెత్తున్నావంటే ఎక్కడికి పరిగెత్తున్నట్టు? సాతాను సంబంధించిన వ్యక్తిగా పరిగెత్తుతున్నావు. కాస్త కటువుగానే ఉంటుంది కానీ ప్రియులారా జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. అనుక్షణము, అనుదినము, ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి సెకండు లోకాన్ని ద్వేషించే వ్యక్తిగా మనం ఉందుముగాక. శరీరాశ, నేత్రాశ, జీవడమములను వ్యతిరేకించి సాతాన్ని గద్దించి మన యొద్ద నుంచి పారిపోయినట్లుగా మనం బ్రతుకుదుము గాక. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి లోక విషయాలను పెట్టి చూపిస్తే ఆయన లోకం వైపు తిరగలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషం చెబుదామా. లోతు ఎక్కడున్నాడంట? చెప్పండి. లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర పెద్దల దగ్గర ఉన్నాడండి. అవును కదా? పంచాయతీ దగ్గర ఉన్నాడండి. ఎక్కడున్నాడు? రోజు పంచాయతీ పెద్ద కూడినది ఎప్పుడు? ఎందుకు? వాళ్ళకి వ్యవహారం, లోక సంబంధమైన అది చెప్పుకొని ఇది చెప్పుకొని ఈ స్థలాల్లో కూర్చుంటారండి. లోతు కుటుంబమే పతనమైపోయింది. లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగురా అంటాడు పౌలు. దేవునికి మహిమ కలుగును గాక. లోక స్నేహం కొరకు అరులు చేస్తున్నారండి ఈరోజు అనేక మంది. దేవుని ఎరిగిన వాళ్ళు, వాక్యం వింటున్న వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు, వాక్యమును చదువుతున్న వాళ్ళు లోకాన్ని ఆశిస్తున్నారు. లోకంలో ఉన్న వాటిని జుర్రుకోవాలని, ఆ పాపమును జుర్రుకోవాలని పరిగెత్తుతూ ఉన్నారు. పిల్లరా, లోకంలో నేను ఘనంగా ఉండాలి, లోకంలో నేను గొప్పవాడిగా ఉండాలి, లోకంలో నేను గొప్పదానిగా మార్చబడాలని పరిగెత్తుతూ ఉన్నారు. దేవుడు చెయ్యేసే వరకు నేను నిలబడాలి, కానీ నీకై నువ్వు పరిగెత్తకూడదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూశాడు, తనకు పచ్చగా ఉంది, ఇదే నిజముగా దేవుని తోట ఏదోలాగా కనబడిందని తన కళ్ళను చూసిన దాన్ని నమ్ముకొని పరిగెత్తాడు. కుటుంబం పతనమైపోయింది. యేసయ్యను నమ్ముకొని పరిగెత్తాడు అబ్రహాము. యేసయ్య వలన ఆశీర్వదించబడ్డాడు. చప్పట్లు కొడదాం, గట్టిగా కొడదాం. దేవునికి స్తోత్రం. ఎడారి అయినా, కష్టమైన, బాధ అయినా, నిందలైన, అవమానాలైనా యేసుక్రీస్తు కొరకు బ్రతికాడు, దేవుని కొరకు బ్రతికాడు, దేవుని కొరకు జీవించాడు. ఎడారి కూడా దేవుడు ఆశీర్వదకరంగా మార్చాడండి అబ్రహాము జీవితంలో. జ్ఞానం ఉండాలి, నీకు జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యమును నీకు ఏం చెప్తుందో, వాక్యము నీకు ఎలాగ బ్రతకమని చెప్తుందో, ఎలాగ జీవించమని చెప్తుందో ఈ చేప మనకు నేర్పుతుందండి. ఏ చేప అంతకు మునుపు నీ జీవితంలో ఎలా ఉన్నావు? ఎక్కడా లేదండి. ఎక్కడేసిన కొంగడే చెప్పండి. ఎక్కడేసిన కొంగలే చెప్పండి. అక్కడే ఉన్నానండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడేమైంది? యేసయ్య చేతిలోనికి వచ్చాను. ఎలా వచ్చావు? లోకాన్ని ద్వేషించాను, లోకాన్ని ఆశ్రయించుకున్నాను, లోకాన్ని విడిచిపెట్టాను. లోక స్నేహం నాకు కుదరదు, దేవునితో స్నేహం కావాలి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ఆశీర్వదించబడ్డా, లోతు ఆశీర్వదించబడ్డా? చెప్పండి.
అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఎందుకని? యేసయ్య చేతుల్లోనికి వచ్చాడండి. అంటే అర్థమే తెలుసా? వాక్యంలోనికి వచ్చాడు, వాక్యానుసారంగా జీవితాన్ని చేస్తూ వచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, యేసయ్య చేతుల్లోనికి వచ్చి చూడు, నీ జీవితమే మధురంగా మార్చబడుతుంది, నీ జీవితమే ఫలభరితంగా మార్చబడుతుంది, నీ జీవితమే నీ ఊహకు, నీ బంధువులకి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా అన్ననంతగా ఆశ్చర్యం కలుగున్నట్లుగా దేవుడు చేస్తాడు. ప్రియులారా, అబ్రహాము జీవితం అబ్రహాము జీవించిన జీవితం కానీ, దేవుని మీద ఆధారపడిన జీవితమే కానీ పరిశుద్ధ గ్రంథములో ఆయన గురించి ఒక చక్కటి మాట వ్రాయబడింది. విశ్వాసులకు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. చెబుతామా సంతోషంగా? హల్లెలూయా. ఈ మాటలు గ్రహించు ప్రియా దేవుని బిడ్డ. ఓ మంచి చేప, ఎలాగ నువ్వు మంచి చేప అయ్యావు అంటే, యేసయ్య చేతిలోనికి వచ్చాను, ఆశీర్వదించబడిన చేప అండి ఇది. ఆశీర్వదించబడిన చేప ఏం చేసిద్ది? చెప్పండి. ఆకలి తీర్చుతుందండి. ప్రైజ్ ది లార్డ్. మంచి చేపలు కదా. హల్లెలూయా. చెబుదాం అందరం సంతోషంగా. హల్లెలూయా. రెండో చేపలు పరిచయం చేస్తానని చెప్పాను కదా, మంచి చేపలని. ఇంకా చెడ్డ చేపలు అంటే మీరు అర్థం చేయ, మంచి చేప పరిచయం అయిందంటే చెడ్డ చేప ఆటోమేటిక్గా అర్థమైపోద్ది మీకు. ప్రైజ్ ది లార్డ్. చెబుదాం సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో చేప దేవునికి లోబడిన చేప అండి. ఏంటిది? చెప్పండి. ఎవరికి? భర్తకు కాదు. భర్తకు లోబడొద్దు అని చెప్పలా, భర్తకు లోబడాలి కదా. ప్రైజ్ ది లార్డ్. మా భర్తకి బాగా లోబడతానండి, మరి దేవునికండి? దేవునికి కాదులేండి. ఎందుకని చెప్పండి. ఎందుకని? మనం దేవునికి కాదు అన్నిటికీ లోబడతామండి. డబ్బుకు లోబడతాం, లోకానికి లోబడతాం, స్నేహితులు లోబడతాం, భర్తకు లోబడతాం, భార్యకు లోబడతాం, అన్నిటికి లోబడతాం, కానీ దేవునికి లోబడమండి. పిల్లరా, ఇక్కడ యోనా గ్రంథంలో మనం గమనించి వస్తుంటే, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి 1:17 వాక్యం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యెహోవా నియమించి ఉండగా బాగానండి. ఇక్కడ గొప్ప మత్స్యం. అది ఏంటిది? అంటే మత్స్యం అంటే చేప. దేవుడు నియమించాడంట. ఏమని నియమించాడు? ఏం నియమించాడు? చెప్పండి. యోనాను మృంగవలెనని. ఇప్పుడు ఈ చేప ఏం చేస్తుంది? దేవుడు చెప్పాడు, చెప్పిన తర్వాత నీకు ఒక వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పుడు కుదరదలే. ఎప్పుడు కుదిరిద్ది? ఇప్పుడు కాదు. ఎప్పుడు? నెక్స్ట్ వారంలో, లేకపోతే వచ్చే నెలలో. బాప్తిసం ఇప్పుడు కాదులేండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే లోబడిందండి చేప. వెంటనే అబ్రహామును దేవుడు పిలిస్తే వెంటనే లోబడ్డాడు. ప్రియులారా, సేవకుడు వచ్చి దావీదుని గద్దిస్తే వెంటనే లోబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రియులారా, ఏ వ్యక్తి అయితే దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపుతారో, లోబడతారో, అది మంచి చేప. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలండి గట్టిగా. చేప లోబడిందండి. ఇది దేవుడు నియమిస్తే ఆ నిబంధనలో అది నడుచుకుంటూ పోతుందండి. లోబడింది, ఎత్తుకుంటూ పోతుంది. ఎవరిని? జ్ఞానాన్ని ఎత్తుకుంటూ పోతుందండి. నేను చేప ఎక్కడ పోతున్నంటే ఎక్కడికి? చేపలన్నీ ఇప్పుడు మీరు బాగా గమనించండి. చేపలు ఇప్పుడు ఒంటరిగా తిరగవు. నా వైపు చూడండి నాన్న జాగ్రత్తగా. స్తోత్రం. చేపలు ఎప్పుడైనా ఒంటరిగా తిరుగుతాయా? ఎక్కువ శాతము చేపలు గుంపులుగా తిరుగుతాయండి. ప్రైజ్ ది లార్డ్. మీరు కావాలంటే సముద్రం దగ్గర ఏమంటారు వాళ్ళని, బెస్తవారిని అడగండి. ఇప్పుడు వాళ్ళు వల వేసినప్పుడు ఇంచుమించుగా ఒకే రకం పడతాయి ఆ వలలో. ఎందుకనంటే అవి అలా గుంపులుగా వస్తాయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దానికి సంబంధించిన దాని పోలికతో ఉన్న అనేకమైన చేపలు అన్నీ తిరుగుతుంటే ఇది ఎక్కడ తిరుగుతుంది?
ఆలోచించు. ఇది ఎక్కడ తిరుగుతుంది? ఇది ఎక్కడ తిరుగుతుంది చెప్పాలా? నేను చెప్పిన మాటకు ఎవరు చెప్పాలా? ఇది ఎక్కడ తిరుగుతుంది? యేసయ్య చెప్పిన మాట కొరకు తిరుగుతుందండి. చెబుతాము సంతోషంగా, హల్లెలూయా. ఏమి నాన్న, మేము మా ఇష్ట ప్రకారం తిరుగుతున్నాం కదా, మాకు కష్టం వచ్చినప్పుడు ఎలా ఉన్నా, ఇష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాం కదా, నువ్వేంటి నాయన నీ పాటికి నువ్వు వెళ్తున్నావంటే ఆ చేప అంటది, అది దేవుడు చెప్పిన నియమము, అని చెప్పిన మాట నేను లోబడాలి. ఇక నీ పాటికి నువ్వు అంతే, నీకు పాటమే నీ పని. అవును, ఎక్కడికి పోవాలి? అలాంటి చోటకు బొమ్మని చెప్తున్నాడు. పోతా ఉందండి, ఆ వాడబోత నేను ఇక్కడికి పోతా ఉందండి. స్తోత్రం హల్లెలూయా. లోబడిన చేప అండి. మంచి చేపలు ఎక్కడ వేయబడతాయి? గంపలో వేయబడతాయి. చెడ్డ చేపలు. ఇప్పుడు మంచి చేపలు మనకు నేర్పుతున్న సందేశం ఏంటిదంటే, ఈ మంచి చేప ఇది ఎలా అయిందంటే దేవునికి లోబడిన చేప ఇది. దేవునికి స్తోత్రం. నిర్గమకాండంలో దేవుడు మాట్లాడతాడు. నిర్గమకాండము 33 వాక్యం చూస్తుంటే, మీరు లోబడనని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. లేదయ్యా నువ్వు రావాలి, నేను వచ్చానా ఆ త్రోవలో మిమ్మల్ని ఏం చేస్తాను? సంహరిస్తానేమో. బాగానండి. ఇక్కడ అంటే లోబడిన వారితో దేవుడు వస్తే ఏమైతే నాయకు చూడండి, నాన్న చెప్పాలి అందరూ, ఏసైకి నువ్వు లోబడకుండా దేవుణ్ణి అయ్యా నీ సన్నిధి నాతో రాని, మాతో రాని అంటే అక్కడ దేవుడు అంటున్నాడు, నేను వచ్చాననుకో మిమ్మల్ని ఏమంటున్నాడు? సంహరిద్దునేమో, అంటే చంపేస్తానేమో, అందుకని నేను రాను అంటున్నాడు. ఎందుకని రావు అయ్యా, ఎందుకని రావు నువ్వు అంటే ఆయన అంటున్నాడు, మీరు లోబడని ప్రజలు వెళ్ళు. చూడండి దేవునికి ఎంత బాధ ప్రియులారా. అదే మనం వాక్యాలు గమనించి చూస్తుంటే, అదే యెషయా గ్రంథంలో గమనించి చూడండి ప్రియులారా. యెషయా గ్రంథం 65 వాక్యంలో కూడా చూస్తుంటే, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపుచూ ఉన్నానంట. ఎవరు వైపు దాపుతున్నాడు? నా వైపు చూడండి అందరూ. హల్లెలూయా, 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 హల్లెలూయా. తమ ఆలోచనలు. ఎవరి ఆలోచనలు? దేవుని ఆలోచనలు కాదు. దేవుని ఆలోచన పక్కన పెట్టారు. తమ ఆలోచనలు అండి. ఏ వ్యక్తి అయితే తమ ఆలోచనల ప్రకారం నడుస్తారు ప్రియులారా, ఏ వ్యక్తి అయితే తన స్వచిత్తమును చేస్తూ ఉంటారో వాళ్ళు ఎవరు అంటే దేవునికి లోబడనివి ప్రజలు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? చెప్పండి. అయినా దేవుడు ఏం చేస్తున్నాడు? దినమెల్లా అంటే ప్రతిరోజు చేతులు జాపి పిలుస్తున్నాడండి, చేతులు జాపి బ్రతిమలాడుతున్నాడండి, చేతులు జాపి అడుగుతున్నాడండి. ఎవరు అడుగుతుంది? చేతులు జాపింది అడుగుతుంది ఎవరు? సృష్టికర్త. ఈ భూమిని పాదపీఠము చేసుకొని ఆకాశమును సింహాసనం చేసుకున్న ఆ సృష్టికర్త అయిన ఆ మహోన్నతుడైన దేవాతి దేవుడు ఆయన మాట్లాడుతుంటే ఏమవుతుంది తెలుసా? భూమి వణికిద్దంట. ఏంటి చెప్పండి? భూమి వణికిద్దంట. ఆయన మాట్లాడుతుంటే ఉరుములాగా ఉంటుంది అంట. ఉరుములు వస్తుంది చూడండి, ఉరుములు లాంటి ఉంటుందంట ఆయన మాట్లాడుతుంటే. ఆయన మాట్లాడుతుంటే పర్వతాలు ఎలాగంట మైనమలే కరిగిపోతున్నాయి అంట. కానీ మనుషుడు లోబట్టం. అయినా దేవుడు ప్రేమామయుడు కనుక, కరుణామూర్తి అయిన దేవుడు కనుక ప్రతి దినము చేతులు చాపి బ్రతిమలాడుతున్నాడు, అడుగుతున్నాడు, పిలుస్తున్నాడండి. ఎందుకయ్యా నువ్వు పిలుస్తున్నావు? ఏంటయ్యా అంటే వీళ్ళు లోబట్టలేదండి, లోబడాలని పిలుస్తున్నాను, ప్రతిరోజు పిలుస్తున్నాను, చేతులు చాపి అంటున్నాడండి. ఏమైనా దేవుని బిడ్డ, ఇది మిక్కిలి సమయం, అనుకూలమైన సమయం, మేలుకరమైన సమయం జీవితానికి. దేవుడు పిలిచినప్పుడు లోబడలేదు అకస్మాత్తుగా నీ మీదకి ఏమొస్తుంది తెలుసా? తీర్పు, మరణం వస్తుంది. ఈ శాప మనకి ఏం నేర్పుతుంది? లోబడిన చాపండి ప్రియులారా. వెంటనే లోబడింది.
సంఘానికి వస్తూ దేవుని మాటలు ప్రతి వారం వింటూ కూడా నువ్వు ఇంకా లోబడని వ్యక్తిగా ఉంటే హఠాత్తుగా మరణం వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మరణం నీ ఎద్దుకు రాకుండా ఉండునట్లుగా దేవుడు కృప చూపుతూ చేతులు చాపి దినమెల్లా పిలుస్తూనే ఉన్నాడు, అడుగుతూనే ఉన్నాడు. అట్టి ప్రేమమయునికి దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 31 వాక్యం చదువుదామా? యెషయా 31 వాక్యం చదువుకుందాం. చూడండి నన్ను. యెహోవా వాక్కు ఇదే, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు కూర్చుకున్నవాడా, వారు నన్ను అడగగా ఆలోచన చేయుదురు, నన్ను అడగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. అంటే దేవుని ఆత్మ నియమింపబడిన రీతిగా వాళ్ళే సంధి చేసుకుంటారట. దేవునితో కాదు సమాధాన పడేది, దేవునితో కాదు సంధి చేసుకునేది. దేవుని ఆలోచన తీసుకోరంట వీళ్ళు. వాళ్ళ ఆలోచనలు తీసుకొని వాళ్ళే సంధి చేసుకుంటారనంట. దేవుని ఆత్మతో సంధి సంబంధం లేదు వాళ్ళకి. దేవుని వాక్యంతో సంధి అవసరం లేదండి వాళ్ళకి. అట్టి వారికి ఏం కలుగుతుందంటే శ్రమ కలుగుతుందని ఎవరు చెప్తున్నారమ్మా? అందరు చెప్పండి, ఎవరు చెప్తున్నారు? ఇది నా సొంత మాట, దేవుని మాట, వాక్కు, దేవుని మాట. శ్రమలు ఎందుకు కలుగుతాయి? నీ జీవితాల్లో శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నావు? నువ్వు అంటున్నావు కదా, అన్నయ్య ఈ శ్రమలు తాళలేకపోతున్నాను, ఈ కష్టాలు బాధలు పడలేకపోతున్నాను, ఈ యొక్క విధానం నేను ఉండలేకపోతున్నాను అన్నయ్య, చచ్చిపోతే బాగుండు అంటున్నావు. కానీ అలాంటి రీతిగా నీ జీవితంలో కలుగుతున్న దానికి పరిష్కారం ఎక్కడ ఉందో తెలుసా? నీవు దేవునికి లోబట్టులోనే ఉంది ప్రియులారా. నీ శ్రమల నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు. హన్నా శ్రమలు విడిపించలేదా? దావీదు శ్రమల నుంచి దేవుడు విడిపించలేదా? ఎస్తేరు శ్రమల నుంచి దేవుడు విడిపించలేదా? రూతు శ్రమల నుంచి దేవుడు విడిపించలేదా? అదే దేవుని దగ్గరకు వచ్చి అదే దేవుని నామస్మరణ చేస్తూ ఆయన సన్నిధిలో నీవు గడుపుతున్న నీ జీవితంలో ఎందుకు నువ్వు కాలటి శ్రమలో ఉన్నావో తెలుసా? నువ్వు దేవునికి లోబడలేని వ్యక్తిగా ఉన్నావు గనుక, నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావు గనుక. అయినా దేవుడు పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పిలిచిన దేవుని వైపు తిరుగుదుము గాక, మల్లుదుము గాక, ఆయన మాటకు లోబడుదుము గాక. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథములో చూస్తున్నాం. సామెత గ్రంథకర్త అంటున్నాడు, ఏమంటున్నాడు ఒకసారి చూడండి. సామెతలు 10:17 వాక్యంలో చూద్దాం. 10:17 ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. ఉపదేశమును అంగీకరించిన వాడు ఎక్కడ ఉంటాడంట? జీవ మార్గం అంటే పరలోక రాజ్యం మార్గం, బ్రతికే మార్గము, జీవింపు చేసే మార్గములో నిలిచి ఉంటాడు. ఎవరు వాడు? గద్దింపునకు లోబడిన వాడు, దేవుని మాటకు లోబడిన వాడు, ఉపదేశమునకు లోబడిన వాడు. లోబడిన వాడు ఎక్కడికి పోతున్నా అంట? ఏ దారి? జీవపు దారి తప్పిపోతున్నాడు. ప్రియులారా, నా ప్రియ దేవుని బిడ్డ, ఒక దైవజనునిగా నేనైనా మీరైనా మనం దేవునికి లోబడే వారంగా జీవించుదుము గాక, జీవ మార్గంలో ఉందుము గాక, దారి తిప్పిపోయే వారంగా. ఎందుకంటే నువ్వు అనుకుంటావు నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటావు, నేను సరిగానే ఉన్నాను అనుకుంటావు, నేను నడుస్తున్న మార్గము, నేను తీసుకున్న ఆలోచన, నేను తీసుకున్న నిర్ణయము కరెక్టేనని అనుకుంటావు. దేవుని వాక్యం రాయబడి ఉందండి. అదేందో తెలుసా? అతడు తనకు అనుకూలమైనది, తనకిష్టమైనది, తనకి నచ్చిన ఆ మార్గాలలో ఆ మార్గాల్లో నడిచిపోతూ ఉంటే అది చివరికి ఎక్కడికి పోతుందంట? పాతాళమునకు చేరును. నీకు నచ్చింది నాకు నచ్చింది కాదు, యేసయ్యకి నచ్చింది చెయ్యి. మీకు ఒక మంచి మాట చెప్తాను. రాత్రి పరిశుద్ధాత్మ కూటంలో చెప్పాను పిల్లరా, మీకు ఎన్నోసార్లు చెప్పుంటాను. హాస్పిటల్ అయినా రోజులు గడుపుతూ ఉంటారు, బంధువుల దగ్గర గడుపుతుంటారు, కూతుళ్ళ దగ్గర గడుపుతుంటారు, స్నేహితుల దగ్గర గడుపుతారు. దేవుని మందిరంలో మాత్రం
ఆదివారం రావటమే, చెప్పండి, ఆదివారం రావటమే ఎక్కువ. ఇంకా శనివారం కూడా రావటం అంటే పిల్లరా, నేను మంచి మనస్సాక్షి చెప్తున్నాను పిల్లరా. దూర ప్రాంతానికి పనులకు వెళ్ళిన పాస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి వచ్చిద్ది పిల్లలను తీసుకొని, నేను ఆ దూర ప్రాంతానికి పనులకు వెళ్ళి శనివారం మందిరానికి వచ్చేవాడిని అండి. నా మాటలు దేవుడు ఆలకించును గాక. మేము ఎవరమైతే శనివారం గడిపేమో ప్రియులారా, వాళ్ళందరినీ దేవుడు సేవకులుగా మార్చాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక 7 ఉన్నామండి. 7 మీరు రాత్రి ప్రార్థన చేసేవాళ్ళమండి. రాత్రి అంతా దేవుని మందిలో గడిపేవాళ్ళం ప్రియులారా. అంతేకాదు, తరచుగా కొండల మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళం. తరచుగా విశ్వాసులతో కలిసి వాళ్ళ కుటుంబాల్లో ప్రార్థన చేసేవాళ్ళం ప్రియులారా. ఎప్పుడో తెలుసు, పగటి వేళ కాదు, పగల పని చేసేవాళ్ళము. రాత్రి వెళ్ళి వాళ్ళ సమస్య గురించి ఆ ఇంటి మీదకి ఎక్కి, ఆ ఇంట్లో ఒకవేళ అది స్లాబ్ వేసి నిందనుకో, రాత్రిపూట ఆ ఇంటి మీద చేరి ఆ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేసి వాళ్ళ మోకాళ్ళ మీద చేతులు ఎత్తి ప్రియులారా. ఒకవేళ రేకులిల్లు పూరిలు అయితే ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసేవాళ్ళం ప్రియులారా. శనివారం కాదు, మిగిలిన రాత్రులు కూడా. ఎందుకండి? ఎందుకో తెలుసా? మన జాగరణాలు, మన మన ఆ శ్రమల విధానాలు అవన్నీ కూడా దేవునికి లోబడే వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, కానీ అందరూ చేయలేరు పిల్లరా. చేయాలని ఆశపడతారు కానీ చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. చూద్దాం అందరం సంతోషంగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గద్దింపు. దేవుని మాట, ఒక మాట వస్తుందంటే వెంటనే లోబడు, నీకు క్షేమము. ఇది వాస్తవమా కాదా? మీరు చెప్పాలి. దేవుని మాటకు లోబడితే మంచిదా కాదా? చెప్పాలి నాన్న, అందరూ చెప్పాలి. మంచిదా కాదా? మనుషుని మాటకు లోబడితే, మనుషుని మాటకే లోబడితే దేవుని మాటకు. ఇప్పుడు ఒక అధికారం ఉన్నారండి, మీరు జాబులు చేస్తున్నారు, లేదా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పారనుకో వెంటనే లోపడతారు, కానీ దేవుని మాటకు మాత్రం లోపడటం లేదు పిల్లరా. బాధేస్తుంది, బాధపడుతున్నాను. నేను బాధపడటంలో పెద్ద తప్పేం లేదు, కానీ నన్ను కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు బాధపడితే మన బాధలు బయట వేసే వాళ్ళు ఎవ్వరు లేరు ప్రియులారా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమును కాపాడుకొనుచు విజయుడైన యేసుని చప్పట్లు కొడదాం సంతోషంగా. విశ్వాసమును కాపాడుకొనుచు విజయుడైన యేసుని ముఖమును చూచుచు విలువైన కిరీటము పొందెదా నిశ్చయమే. విలువైన కిరీటము పొందెదా నిశ్చయమే. ఏంటిది? ఏం కిరీటం అంట? విలువైన కిరీటం పొందుకోవాలంటే, విశ్వాసమును కాపాడుకోవాలంటే యేసయ్యను చూడటం అంటే ఏంటి అర్థం? లోబడటము. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, బాగా గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆజ్ఞకు చెప్పండి, లోబడిన ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ ఇది. ఏంటి ఆజ్ఞ? బైబిల్లో ఒక మాట ఉందండి. దేవునికి స్తోత్రం. నన్ను క్షమించండి అందరూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకన్నాను? నా మీద పగ పెట్టుకుంటారేమోనని అన్నాను తప్ప వాక్యానికి క్షమించమని కదా నేను అంటుంది. నా మీద పగ పెట్టుకోవద్దు, ద్వేషం పెట్టుకోవద్దు. స్తోత్రం. దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా మీకు చెప్పకపోతే రేపు దేవుడు నన్ను అడుగుతాడు, చేయకపోతే నిన్ను అడుగుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి సంతోషంగా. హల్లెలూయా. ఆజ్ఞకు లోబడిందండి, ఆజ్ఞకు లోబడింది. దేవుని ఆజ్ఞకు. ఏంటిది ఆజ్ఞ?
ఆజ్ఞ ఏంది? చేపకు చెప్పాడు కదా, ఏం చెప్పాడు? నా దాసుడిని ఓడలోంచి వేస్తాడు సముద్రంలో. సముద్రంలో ఉన్నావు కదా నీవు, దాసుని ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి. మృంగాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలా? భద్రంగా నా సేవకుడిని కాపాడి, బాగేనండి, భద్రంగా ఎక్కడ కాపాడాలా? కడుపులో కాపాడుకోవాలి. వినాలి జాగ్రత్తగా. మంచి చేపల గురించి పరిచయం చేస్తానని చెప్పాను కదా. ఏ చేపలు? మంచి చేపలు ఎక్కడ ఏవి పడతాయి? గంపలు ఏవి పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి అందరూ సంతోషంగా. హల్లెలూయా. ఇప్పుడు ఇది మంచి చేప అనేది మనం ఎలా చెప్పగలుగుతున్నామంటే ప్రియులారా, ఈ చేప దేవుని ఆజ్ఞకు లోబడిందండి. ఏం లోబడింది అంటే, బాగేనండి, సేవకుడు వస్తాడు కదా, వేస్తాడు కదా, సేవకుడిని నువ్వు మింగు కానీ తినబాక. ఏంటిది? తినబాక. తినొద్దు. తినకపోతే అట్టయ్యా నా నోరే చెప్పండి నా నోరే పెట్టింది ఎందుకు? నువ్వు నాకు కడుపు పెట్టావు కదా, కడుపు నిండాలంటే నోటి ద్వారా నేను తినాలి. నోటికి దొరికిందల్లా ఆరగించకపోతే ఎట్టయ్యా కదా. అవును కదా. దేవునికి స్తోత్రం. తినటానికి లేదు. సరే ఇప్పుడు ఎంత? గంట సేపా? గంట కాదు, 2 గంటల 2 గంటలు కాదు, ఒక పూట కాదు, ఒక రోజు కాదు, 3 రోజుల దాకా ఆరాధించుకోవటానికి లేదు. నా సేవకుడు భద్రం, జాగ్రత్త. అంతేనండి. ఆ ఆజ్ఞకు లోబడి 3 రోజులు ఉపవాసం చేసిందండి. ఏంటిది? చేప 3 రోజులు ఉపవాసం చేసేసిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునండి, చేప ఎందుకు 3 రోజులు ఉపవాసం? అన్ని చేపలు అడగమంటావా? మేము శుభ్రంగా దొరికిన కాడ తింటున్నాం కదా. దొరికిన కాడికి చెప్పండి నన్ను మీరు చెప్పండి. మంచి తెలియగలిగిన వాళ్ళు మీరు అందరూ. దొరికిన కాడికి దొరికినట్లుగా మనం అంతే కదా, మన స్వభావాలే అయ్యి కదా. ఎక్కడ దొరుకుతాయి గుట్టకలో, ఎక్కడ పడతాయి? దేవునికి స్తోత్రం. దొరికిన కాడికి తింటే నువ్వేంది నాయన తినకుండా ఏమన్నా చేప అంటే? చేప బాధపడుతుంది కానీ ఏం చేప బాధపడుతున్నావు ఏంటినంటే, నేను బాధపడ్డా పర్వాలేదు కానీ దేవుని ఆజ్ఞ మాత్రం మేరను. మీకు అసలుకి మీరు ఎలా ఉన్నారంటే చెక్కిన రాళ్ళు బొమ్మల్లాగా ఉన్నారండి. కదలిక లేదు. చెప్పండి. ఇప్పుడు ఒక మాట కాదు, నీ దగ్గరకు వచ్చినప్పుడు దానికి కదలిక ఉండాలి కదా. ఇప్పుడు మీరు జీవం కలిగి ఉన్నారు, బతికున్నారా, లేకపోతే రాళ్ళ కూర్చున్నారా కదా. ఒక మాట వచ్చినప్పుడు ఏం చెప్పాలా? స్తోత్రమో స్తుతినో చెప్పాలి, హల్లే అని చెప్పాలి కదా. ఏదో ఒకటి చెప్పాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాటలు ఏంటంటే నిజంగా ప్రియులారా, నువ్వు ఆ ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు దేవుని మాట ఒక్కొక్కటి నీ దగ్గరికి వస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు ఒక్కొక్క కార్యం చేస్తున్నాడు అనుకోండి, ఏమంటారు మీరు? ఎలా ఉంటారు చెప్పండి? స్తుతి చేసినే పాడనా అని పాడతావు. దేవునికి స్తోత్రం. కష్టాలు వస్తున్నాయి అనుకోండి, బాధలు వస్తున్నాయి అనుకో, ఏమంటావు? శోధించబడిన అంటే శోధన గుర్తు చేసుకుంటామండి మనం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని మాట ముత్యముల కంటే, రత్నముల కంటే, వెండి బంగారముల కంటే శ్రేష్టమైనది. ఆ మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు, జీవము కలిగిన మాట వచ్చినప్పుడు నిన్ను బ్రతికింపజేస్తుంది, నిన్ను జీవింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తుంది ప్రియులారా అంటే, ఇది పస్తుందండి. ఉపవాసం ఉంది. ఇది ఉపవాసం ఎందుకో? దేవుని ఆజ్ఞది. ఏంటిది? దేవుని ఆజ్ఞ. ఉపవాస కొట్టాలకి ఎన్ని రోజులు మనకు ప్రకటించిన? 3 రోజులు. ఇప్పుడు వస్తాం మనం. పర్లేదు చెప్పండి మీరు. మంచి తెలియగలిగిన వాళ్ళు, బిడ్డలు అందరూ వివేకం కలిగిన వాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు అండి. ఉపవాసం 3 రోజులు అన్నామనుకోండి, సేవకుడు చెప్పాడు అనుకో, దేవుడు ప్రకటించమని చెప్పాడు అనుకో, మనం ఎన్ని రోజులు వస్తాము? ఖచ్చితంగా చివరి రోజు వచ్చి ఆశీర్వాదం అంతా నాకే అంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే చివరి రోజు వచ్చేవారు నీ బుద్ధి మారలా. మొదటి రోజు వస్తే దేవుని ఆలోచన ఏదో గ్రహింపు వస్తుంది నీకు. చివరి రోజు వచ్చావనుకో, గ్రహింపు రాదు, నీది నీకే ఉంటుంది అక్కడే. చెబుదాం సంతోషంగా. హల్లెలూయా. ఉపవాసం ఉందండి. ఎందుకొరకు?
ఎందుకొరకు? ఏం చేప ఎందుకు ఉపవాసం ఉన్నావు? తినవా? ఒక రోజు గడిచిపోయింది, రెండో రోజు గడిచిపోతుంది, మూడో రోజు కూడా గడిచిపోతుంది, తినను. ఎందుకని నేను ఉపవాసం అంతే. దేవుడు చెప్పాడు ఉపవాసం ఉండమని. ఉపవాసం ఉంది. ఎందుకు ఉపవాసం? సేవకుని కొరకు. సేవకుడు ఎందుకో? ప్రజల రక్షణార్థమై సువార్త చెప్పాలి కనుక. స్తోత్రం చెప్పండి గట్టిగా. 120,000 మందికి ఆ పట్టణంలో నశించిపోతున్న ప్రజలకు సువార్త ప్రకటించే సేవకుడు నా గర్భంలో కడుపులో ఉన్నాడు. ఆ సేవకుని కొరకు ఆ ప్రజలకు సువార్త చెప్పి దేవుని ఉగ్రత, దేవుని తీర్పు రాకుండా ఆ ప్రజలు కాపాడబడాలంటే నా సేవకుని నేను భద్రపరచుకోవాలి. సేవకుని నిమిత్తమై నేను ఉపవాసం ఉండాలి. ఆ ప్రజల కోసం నేను ఉపవాసం ఉండాలి. ఏ చేప ఇది? ఏ చేప? మంచి చేప అంటే కాదు. లోబడింది, ఆజ్ఞను మేరక నెరవేర్చిన చేప అండి. మేరక నెరవేర్చిన చేప. యోనాను చేసి అక్కడ కక్కమనేంత వరకు కూడా అది 3 రోజులు ఉపవాసం ఉందండి. ఎందుకు ఉపవాసం ఉందో తెలుసా? 120,000 మంది పట్టణంలో నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రజలందరికీ సువార్త ప్రకటించబడాలంటే సేవకుడు అక్కడికి వెళ్ళాలి. సేవకుడు వెళ్ళాలంటే చేపకు ఉపవాసం అవసరము. ప్రైజ్ ది లార్డ్. నీ సేవకుల కొరకు ఎప్పుడైనా 3 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి నాన్న. మీ సేవకుల కొరకు 3 రోజులు నేను సేవకుల కొరకు ఉపవాసం ఉన్నాను. స్వార్థ చేయాలి, నలుదిక్కులు గ్రామాలు తిరగాలి, స్వార్థ ప్రకటించబడి నశించిపోతున్న ఆత్మలు రక్షణార్థమై నేను 3 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం నన్ను ఒక్కళ్ళేరా? దేవుడు మిమ్మల్ని దీవించాలా? ఏం చేయాలా? మరి నా నోటుకుండే అదే మాట వచ్చింది, దీవించాలని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు కష్టం వచ్చిందని నువ్వు ఉపవాసం ఉంటావు, నీ ఇంటి వరకు ఉపవాసం ఉంటావు. చేప ఎవరి కోసం ఉంది? తన ఇంటి వాళ్ళు లేరా? చేపకి లేరా? చేపకి ఇంటి వాళ్ళు లేరా? ఉన్నారు లేరా? చేపకుండరా? దేవునికి పిల్లలు లేరా? ఆహా, పిల్లల కోసం కాదు, సేవకుడి కోసం ఉందండి. సేవకుడి కోసం ఉందండి ఉపవాసము. ఏమన్నా చేప కోసం దేవుని మాట అండి, అది దేవుని ఆజ్ఞ. అది ఎందుకో ఆ సేవకుడు ఆ పట్టణానికి సువార్త చెప్పాలి. ఆ పట్టణంలో ప్రజలు దేవుని వైపు తిరగాలి, అంగలార్చాలి, తన పాపములు ఒప్పుకొని మార్పు చెంది మారు మనసు పొందాలి. అందుకు నేను ఉపవాసం ఉన్నాను. అందుకు దేవుని ఆజ్ఞ ఇది. ఆ ఆజ్ఞ నేను పాటిస్తున్నానని ఆజ్ఞను నెరవేర్చిన చేపండి. దేవునికి స్తోత్రం. అందులోనే మరొక మాట ఏంటంటే, సేవకుని ఎక్కడ దాచుకుంది? ఆజ్ఞ నెరవేర్చింది. చెప్పండి, కడుపులో దాచుకుందండి. నా వైపు చూడండి అందరూ. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడాలి అందరూ. హల్లెలూయా. నేను ముగిస్తాను అన్న, ఎందుకంటే మొత్తం 7 ఉన్నాయండి. ఇప్పుడు నేను ఎన్నో చెప్తున్నాను? 2వది చెప్తున్నా, ముగిస్తున్నాను. మిగిలింది ప్రభు చిత్తం అయితే వచ్చే వారం విందాం. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం అందరం సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. కడుపులో భద్రం చేసుకుందండి, భద్రపరిచిందండి. తన కడుపులో సేవకుని భద్రపరుచుకుంది. ఎవరి సేవకుడు? నా ఇవి చూడండి, నన్ను అందరూ చూడండి. ఎవరి సేవకుడు? బలహీనత కలిగిన సేవకుడు. బాగానా నీ మాట? తనలో ఒక బలహీనతలు ఉన్నాయి, తనలో పొరపాట్లు ఉన్న సేవకుడు అండి ఈ వ్యక్తి. బలహీనతలు ఉన్న వ్యక్తి, దేవుని చెప్పిన దానికి కాకుండా మరొకటి చేయటానికి నిర్ణయించుకున్న వ్యక్తి. చూడండి ఆ మాటలు, చూడండి. యోనా 1:3, 1:5 వాక్యాలు చదవండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి నెంబర్ 1, నెంబర్ 2 యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగగా ఓడ బద్దలైపోయే పరిస్థితి కలిగినప్పుడు కాబట్టి నావికులు భయపడి ఓడలో ఉన్నవారు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ
చులకన చేయుటకై ఓడ చులకనగా అంటే తేలిక చేయటానికి అందులోని అందులోనే వస్తువులు సరుకులు సముద్రములో పారవేసెను. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి అదిగో ఓడ దిగువ భాగమున పోయి ఏం చేస్తున్నాడు? పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. బలహీనతలు ఉన్నాయండి. ఎవరిలో ఉన్నాయి చెప్పండి? ఎవరిలో ఉన్నాయి? సేవకుల్లో ఉన్నాయి బలహీనతలు. సేవకుల్లో బలహీనత ఉంటే ఏం చేస్తారు అందరూ? అబ్బా మంచోడు కాదండి ఆ సేవకుడు. ఎవరు? ఆ మంచోడు కాదండి, ఆ పొరపాటు ఉందండి ఆయనలో, ఈ పొరపాటు ఉందండి ఆయనలో, ఇది బలహీనత ఉందండి ఆయనలో, ఆ అబ్బాయి ఏమి లాభం లేదండి అనే చేప ఏంటిది చెప్పండి? మీరు చెప్పరు కదా, మీరు మహావివేకవంతులండి మీరు. దేవునికి స్తోత్రం. బలహీనతలు ఉన్న కడుపులో దాచుకున్న చేప. బలహీనతలు ఎత్తి చూపించి ఈ సేవకుల్లో బలహీనత ఉంది, ఈ వావాలి నాశనం అయిపోవాలని వదిలేసిన చేప కాదు, కడుపులో దాచుకున్న చేప, ప్రేమ కలిగిన చేప. దేవునికి స్తోత్రం చెప్దామా? సంతోషం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. దేవుడు చెప్పాడండి. ఏం చెప్పాడు దేవుడు? నా సేవకుడిని దేవుడు చెప్తే దేవుని మాట విని దేవుణ్ణి ప్రేమించింది సేవకుని కూడా. చెప్పండి 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 సేవకుని కూడా ప్రేమిస్తేనే కదా దాచుకునేది. ప్రేమ అనేకమైన దోషములను కప్పును. చెప్పకూడదాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డ, నీ భర్త ఎలాంటి వాడైనా, నీ భార్య ఎలాంటిది అయినా, నీ బిడ్డలు ఎలాంటి వాళ్ళైనా, నీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైనా, నీ సేవకుడు ఎలాంటి వాడైనా, నీ సేవకుడు ఎలాంటి వాళ్ళైనా, సేవకుడు ఇచ్చిన బిడ్డలు ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళ బలహీనతలు మరొకరి దగ్గర పంచుకోవద్దు, నీలో ఉంచుకోవద్దు. నీలో ప్రేమే కనబడును గాక. యేసయ్యలో ఆ ప్రేమ ఉందండి. యేసయ్యలో ప్రేమ ఉంది. ఆజ్ఞను అనుసరించేవాళ్ళు, దేవుని మాటకు లోబడేవాళ్ళు సేవకుని భద్రపరుచుకుంటారు, ప్రేమ చూపుతారు. ప్రైజ్ ది లార్డ్. చూద్దామందరం సంతోషంగా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈదికెక్కి చెప్పండి చెప్పండి. ఈదికెక్కి అల్లరి చేసే చేప కాదండి ఇది. ఈదికెక్కి అల్లరి చేసే చేప కాదు. సేవకుని గురించి, సేవకుని కుటుంబాన్ని ఏమంటారు? తూర్పాలు బట్టే చేప కాదు ఇది. దాచుకునే చేప, ప్రేమించే చేప. దాచుకోవాలంటే ప్రేమ ఉండాలి. దేవుని మీద ప్రేమ ఉంది, సేవకుని మీద కూడా ప్రేమ ఉంది. ప్రియులారా, ఈరోజు చాలామంది దేవుని మీద ప్రేమ ఉందని చెప్తారు. దేవుని మీద ప్రేమ ఉందని ఎట్లా తెలిసింది? నాకు చూపించండి. నీకు దేవుని మీద ప్రేమ ఉందని ఎలా చూపిస్తావు? నాకు చూపించండి నాన్న, నీకు దేవుని మీద ఇంత ప్రేమ ఉందని ఇదే చూపి అంతా. నేను ఎలా చూపిస్తావు? ఎలా చూపిస్తావు? సేవకుని ద్వారా చూపిస్తావు, సంఘం ద్వారా చూపిస్తావు, పరిచర్య ద్వారా చూపిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దామందరం సంతోషంగా. హల్లెలూయా. మూడవదిగా ఎక్కడ క్లుప్తంగా చెప్పి ముగిస్తాను నాన్న. మూడవది మొత్తం 7 ఉన్నాయి, మూడవది చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా సేవలోని అవసరాలు తీర్చిన చేప. ఏంటిది చెప్పండి చెప్పండి. సేవ అవసరాలు తీర్చిన, చెప్పండి నాన్న, అందరూ చెప్పండి. మీకు నిండుగా వందనాలు చెల్లును గాక, నా వందనాలు మీకే వచ్చును గాక. దేవుని తర్వాత దేవునికి స్తోత్రం. చూద్దాం అందరం సంతోషంగా. హల్లెలూయా. వందనము నీకే నా వందనము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి ఏమన్నా బంగారం బాగొట్టున్నారా? చెప్పండి, పర్లేదు, సంఘానంతా తీసి ఎతికిద్దాం. మరి అట్లా కూర్చున్నారేంటి? హుషారుగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వాక్యం చదువుకుందాం. సేవలోనే అవసరాలు తీర్చిన చేప. ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం నాన్న.
17:27. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చావయ్యా, మీ పన్ను చెల్లితారు లేదా? మీరు పన్ను చెల్లిస్తారు లేదా? గవర్నమెంట్కి చెల్లిస్తారు లేదా? దేవుని చెల్లిస్తారు లేదా అని చెప్తే, ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, నీవు సముద్రమునకు ఎందుకు మనం వాళ్ళకి అభ్యంతరంగా ఉండకూడదు అంటే యేసయ్య ఉద్దేశం చూడండి. బాగేనండి ఈ మాట. సావుకుడికి, సావుకురాలకి, లేక సంఘానికి, పరిచర్యకి ఏనాడు నువ్వు అభ్యంతరమైన వ్యక్తిగా ఉండొద్దు. ఎందుకో చెప్తానేనండి. అభ్యంతరం గుండా అడ్డుబండను దేవుడు ఏం చేస్తాడు? తీసి పారవేస్తాడంట. బాగేనండి, తీసి పారవేస్తాడు. అభ్యంతరంగా ఉండవద్దేనాడు కూడా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? నీవు సముద్రమునకు పోయి, నువ్వు సముద్రానికి వెళ్ళి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకేలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఎవరికి ఇమ్మాలా? పన్నే కదా. పన్ను కట్టే వాళ్ళు ఉన్నారు నాన్న ఇక్కడ. గవర్నమెంట్కి ఏదైనా నీటి పన్ను కానీ, ఇంటి పన్ను కానీ, కరెంటు పన్ను కానీ ఉన్నారు? చేతులు ఎత్తండి. ఉన్నారా? మేము కూడా కడుతున్నాం, కరెంటు పన్ను కడుతున్నామండి. కరెంటు బిల్లు అదే, అదే కదా బిల్లు అయినా అదే, డబ్బు వాళ్ళకి. ఇప్పుడు కరెంట్ ఇచ్చారు, ఇక్కడ డబ్బు కట్టమంటున్నారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు కూడా చేస్తున్నాడు లేదా? మనం చేయం కదా, ఎందుకంటే పెద్ద ముదురులు అండి, మనం చేయము, మనకంతా తెలుసు. యేసయ్య అంటున్నాడు, మనం అభ్యంతరం ఎందుకు ఉండాలా? వెళ్ళు, సముద్రంలోకి వెళ్ళి గాలం తీసుకొని వెళ్ళు, వెయ్యి. మొదట పడుతుంది చేప, దాన్ని తీసుకున్న తర్వాత నోరు తెరువు, షెకేం దొరుకుతుంది. ఏంటిది? చెప్పండి. అది తీసుకొచ్చి నా కొరకును నీ కొరకును. ఇప్పుడు ఈ చేప ఏంటిది? ఎవరి అవసరాలు? దేవుని అవసరాలు, చావుకుని అవసరాలు. ఇద్దరికే ఒకళ్ళకే. వీళ్ళని బాగా గమనించండి. సేవ వేరు, సేవకుడు వేరు కాదు. బాగానండి ఈ మాటలో. దేవునికి స్తోత్రం. దేవుడు వేరు, సేవకుడు వేరు కాదు. సేవలోనే సేవకుడు ఉన్నాడు. బాగా అర్థమైంది నా మాట అందరికీ? సేవలోనే సేవకుడు ఉన్నాడు. వేరు కాదు. చాలామంది ఒక రకమైన ఆలోచనలు ఉంటారండి, ఒక రకమైన ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరికి ఫ్యాన్ ఇస్తారండి. దేవునికి స్తోత్రం. సేవకుడు ఉండేదానికి కదా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చినప్పుడు అదే, ఎవరైనా పాస్టర్ చావులు వచ్చి బయట నుంచి వచ్చారనుకోండి, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషం చెప్పండి. హల్లెలూయా. చాలామంది చాలా రకాలైన ఆలోచన కలిగి ఉంటారు పిల్లరా. ఎప్పుడు నీ ఆలోచన ఒకటై ఉండాలి. సేవకుడు వేరు కాదు, సేవ వేరు కాదు. సేవలోనే సేవకుడు ఉన్నాడు. ఆ రెండు ఒకటై ఉన్నది. ఆ రెండు అవసరాలు మనము తీర్చే చేపకు ఉందుముగాక. స్తోత్రం. ఇప్పుడు ఈ చేప ఏంటిది చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు కొరకే చెల్లించడానికి ఇచ్చిందా, లేకపోతే సేవకుడు కొరకు ఇచ్చిందా? యేసు ప్రభువే చెప్పాడు ఆ మాట. అవును కదా. ఇద్దరికి కలిసి ఇచ్చిందండి. దేవునికి దేవునిది, సేవకునికి సేవకునికి. ఈ రోజులు దేవునిదే ఇట్లేదండి. దేవునిదే ఇట్లా, సేవకుడికి ఇంకేమెత్తారు? ఈరండి. వాళ్ళు మాత్రం కష్టపడాలి. చెప్పండి. వాళ్ళకి మాత్రము అన్నీ రావాలి. సేవకుడు కష్టపడాలి, కానీ సేవకుని మాత్రము ఏమైందో ఏం ఆలోచన తెలియదు. దేవుడు వాళ్ళ మనసులు ఆలోచన మార్చును గాక. దేవునికి స్తోత్రం. చూద్దాం అందరం సంతోషంగా. హల్లెలూయా. అందరూ సంతోషం చెప్పండి. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం చదువుదామా?
చదవండి అందరూ, నన్ను చూడండి, బైబిల్ తీయండి, అందరూ తీయండి. ఇది వాస్తవమా కాదో మీకు తెలియాలి. తీయండి, బైబిల్ తీయండి, బైబిల్ తీయండి. రోమిలకు రాసిన పత్రిక 12:13 వాక్యం. పరిశుద్ధుల అవసరములలో ఏంటంట? పరిశుద్ధుల అవసరతల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు. ఏంటంట? శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచు, శ్రద్ధగా పరిశుద్ధుల అవసరాలలో పాలు పంపులు పొందే వ్యక్తిగా ఉన్న చాపండిది. పరిశుద్ధుల అవసరాలు తీర్చే చాపండిది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధ చూపుతుందండి. శ్రద్ధ చూపించమని అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు సంఘానికి, విశ్వాసులకు చెప్తున్నాడు. పరిశుద్ధుల అవసరాలు తీర్చండి, శ్రద్ధ కలిగి ఆతిథ్యం ఇవ్వండి. మనం గమనించి చూస్తుంటే ప్రియులారా, మీకు మంచి మాట చెప్తాను నేనండి, జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం చెప్పాలి అందరూ సంతోషంగా. చెప్పండి అందరూ సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు రాసిన రాజు రాసిన మొదటి గ్రంథము ఈ 17, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 వచనాల్లో గమనించి చూస్తుంటే అక్కడ విలువైన మాటలు మీకు తెలియజేస్తాను. నేను ముగిస్తున్నాను నాన్న, జాగ్రత్తగా వినండి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, అంతటా అంటే ఏలీకి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఏంటంట? దేవుడే సెలవిచ్చాడంట. నా వైపు చూడండి అందరూ, నా వైపు చూడండి అన్న. మీ పిల్లలు వైపు తర్వాత చూద్దరు. ఇంటికి పోయిన కానీ చూడండి, ఇంటికి పోయిన కానీ పొద్దుగు కింద చూతానండి మీ పిల్లల్ని. చూడొద్దని నేను అన్నాను, ఇప్పుడు మాత్రం ఇటు చూడండి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వినండి, దేవుడంట ఏం చేశాడంట? సెలవిచ్చాడంట. ఎవరికి? ఆ ఉద్యోగం ఉంది కదా, ఉద్యోగం ఉందా? మరి ఏముంది? పొలం ఉంది కదా, లేదా? ఆస్తులు ఉన్నాయా? ఆహారం నిండుగా ఉంది, బస్తాలు వేసి ఉంది ఇంట్లో. ఆహారం బస్తాలు వేసి ఉంది ఇంట్లో. అదే ఏమంటారు? నెట్టేనా? నెట్టి కట్టి ఉందా? అమ్మా నెట్టి కట్టి ఉంది నీ ఇంట్లో, నా దాసుడు వస్తున్నాడు పోషించు అని సెలవిచ్చాడా? ఆమెకే సెలవిచ్చాడు. ఏమని? పోషించమని. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట సావుకునితో చెప్తున్నాడండి, ఏలీ గారితో చెప్తుంటే, ఏలీ గారు అప్పుడు దాకా శుభ్రం కాకులు చేసుకొని శుభ్రం తింటున్నాడు. ఇప్పుడు ఏడు నుంచి పంపమంటున్నాడు. ఎక్కడ పంపమంటున్నాడు? మరణ ఘోష వినబడుతున్న, కరువు ఘోష వినబడుతున్న స్థలంలోనికి వెళ్ళమంటున్నాడండి. ఆ ఊర్లోకి వెళ్ళంటున్నాడు, ఆ పట్టణంలోనికి వెళ్ళన్నాడు. వెళ్ళాడండి. ఇక మా పుల్లలు ఎరుకుంటుందండి, కుమారుని పెట్టుకొని, భర్త లేడు, విధవరాలు, పుల్లలు ఎరుకుంటుంది. ఆయన వెళ్ళాడు. అమ్మా మంచిలు చేసిరా అమ్మా. నా వైపు చూడండి నాన్న, అందరూ నా వైపు చూడండి, ముగిస్తాను. అందరు చూడండి. స్తోత్రం. ఈమెం చేస్తుంది? ఏ పరిస్థితుల్లో ఉందేమా చెప్పండి? మరణాన్ని ఆహ్వానించే పరిస్థితిలో ఉందండి. కరువులో ఉంది ప్రియులారా, కరువులో ఉంది, కరువులో ఉంది, కరువులో ఉందండి. ఆహారం లేని స్థితిలో ఉంది. అప్పుడు వచ్చి సేవకుడు దేవుడు చెప్తే పుచ్చి బా నీళ్ళు తీసుకురమ్మన్నాడు. ఆమె తాబోయేసరికి ఏమంటున్నాడు మళ్ళా? అమ్మా ఒక అప్పం కూడా తీసుకురా, నాకు ఆకలి అవుతుంది, అప్పం కూడా తీసుకురా. అయ్యా ఆ తొట్టిలో అంత పిండి ఉంది అయ్యా, ఆ చిట్టిలో అంత నూనె ఉంది. ఈరోజు ఈ పుల్లలు తీసుకుపోయి పొయ్యి ముట్టించుకొని ఆ పిండి బిసికి రొట్టెలు చేసుకొని చెరొక అప్పం చెరొక రొట్టె మేము తిని ఈరోజు లాస్ట్ భోజనం. ఇంకా మేము మరణ అందరూ చచ్చిపోతున్నారు, మేము కూడా చచ్చిపోవటానికి రెడీ అయ్యామయ్యా అని చెప్తే అప్పుడు అన్నాడు, దానిలోనే చేసి మొదటిది నాకు తీసుకురా, ఆ తర్వాత నీవు నీ కుమారుడు మొదటిది ఎవరు తేవాలంట? నిజంగా నీ మనస్సాక్షి మంచిదైతే,
మనస్సాక్షికి లోబడిన వ్యక్తివైతే నీవు ఈ రీతిగా ఉన్న విశ్వాస చేతులు ఎత్తండి. మొదటది, ఇప్పుడు మంచి చేప చెడు చేపలు అంటారు వాళ్ళని. పర్లేదు చెప్పండి. అంటే నా నోటితో అనకూడదు కదా మాట, అందుకని మిమ్మల్ని చెప్పమంటున్నా. ఇది దేవుని మాట ప్రియులారా. దేవుడే సెలవిచ్చాడు నీకు సెలవిచ్చాడు. నా సేవకుడి విషయాల్లో చూడు, దేవుడి సెలవాది. నీ పరిస్థితి దేవునికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో దేవునికి తెలియదా? నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో దేవునికి తెలియదా? నీ దగ్గర ఏమి లేదని సంగతి దేవునికి తెలియదా? గుడ్డోడు ఆయన, చూడలేని కబోది ఆయన కాదు కదా. చూస్తున్న దేవుడు కదా, క్షుణ్ణంగా గ్రహిస్తున్న దేవుడు కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పోతున్నాడండి, గబగబ పోతా ఉన్నారు అందరూ. చడలు నిలబడ్డాడు యేసయ్య, చడలు నిలబడ్డాడు. ఊరి యేసుప్రభు పోత నిలబడ్డాడు, అందరు నిలబడ్డారు. నిలబడిన తర్వాత ఏం చేస్తున్నాడు యేసయ్య? జక్కయ్య చెట్టు దిగు అన్నాడు. జక్కయ్య అనుకుంటున్నాడు, నేను ఈయన ఫస్ట్ సారి చూడటం, ఈయన కూడా నన్ను ఫస్ట్ సారి చూడటం. నా పేరు ఎలా తెలుసు ఆయనకి, నా స్థితి ఏం తెలుసు ఆయనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక బోధకుడు ఉన్నాడండి, ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడు ఉన్నాడు. ఆ బోధకుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి కొన్ని మాట్లాడుతుంటే యేసుప్రభు అంటాడు, నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసి ఉన్నానన్నాడు. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా చెబుదాం సంతోషంగా, హల్లెలూయా. నీ పరిస్థితి చూడరా, తెలీదా ఆయనకి? తెలీదా? ఏమంటాం మనము? ఏమంటాం? అవసరాలు, మందిర అవసరాలు, పరిచర్య అవసరాలు ఉంటే, సావుకునికి అవసరాలు ఉంటే, పరిచర్య విషయాలు ఎన్నో అవసరాలు ఉంటే, మాకు ఈ దేవుడు ఇస్తే అప్పుడండి విలారా. నీ అవసరాలు ఎప్పుడు ఉండే, నీ అవసరాలలో పరిశుద్ధుల అవసరాలు కూడా గుర్తెరుగు. సేవ పరిచర్య అవసరాలు కూడా గుర్తెరుగు. దేవుని పని విషయాల్లో నీ అవసరాలు ఎప్పుడు నీ జీవితం బ్రతికినంత కాలం నీ అవసరాలు, నీ కుటుంబ అవసరాలు ఉంటూనే ఉంటాయి. ఆ అవసరాలలో కూడా పరిశుద్ధుల అవసరాలు, దేవుని అవసరాలు, సేవకుల అవసరాలు గుర్తెరుగు. గుర్తెరిగిన చేపగా బ్రతుకు. దేవునికి స్తోత్రం. చెబుదాం అందరం సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా బాగా గమనించండి, పరిస్థితి దారుణం అండి. సావుకుడేమో మొదటిదంటే మారు మాట లేదండి. ముందు చెప్పినా కానీ కాదమ్మా తీసుకురా అని చెప్పాడు. వెళ్ళింది, పొయ్యి ముట్టించింది, కాల్చింది, మూడు ముద్దలు చేసిందండి. ఆ రొట్టెను అంత రొట్టెను 3 ముద్దలు చేసిందండి. మొదటి ముద్దను వేసి అదే ఆ రొట్టెలాగా చేసేసి ఆ నిప్పుల మీద కాల్చింది. నీళ్లు చెప్పండి, మొదటి రొట్టెను తీసుకొచ్చి సేవకుడికి ఇచ్చింది. సేవకుడు తీసుకున్నాడు, దాన్ని ప్రార్థన చేశాడు. బాగానే నీ మాటలు ఏమని చేశాడు? ఏమని చేస్తాడు సేవకుడు? అయ్యా, నేను చెప్పినట్లుగానే నువ్వు నాకు చెప్పావు, నేను ఈ సహోదరికి చెప్పాను. చెప్పినట్లుగానే మొదటిది నాకు తీసుకొచ్చి ఇచ్చింది. నేను దీన్ని ఆశీర్వదిస్తున్నానయ్యా, నువ్వు ఆశీర్వదించు ప్రభువా. నా ఆకలి తీరుస్తుందయ్యా, వాళ్ళ ఆకలి తీర్చు ప్రభువా. నా అవసరాలు తీరుస్తుందయ్యా, వాళ్ళ అవసరాలు తీర్చు ప్రభువా అని ఆ సేవకుడు ప్రార్థన చేస్తే ఆకాశమందున్న దేవుడు విని, ప్రియులారా బాగా గమనించండి, దేవునికి స్తోత్రం. మరలా పంటలు వర్షాలు పడి, మళ్ళా భూమి చక్కగా పదును చేయబడి, చక్కగా పైరు వేయబడి, పైరు ఎదిగి చక్కగా పంట వచ్చి, మరలా ధాన్యం ఇంటికి వచ్చేంత వరకు ఆ ఇంటిలో ఇదిగో తొట్టిలో ఉన్న పిండి తగ్గిపోలేదు, నూనెల బుడ్డి ఆగిపోలేదు. నిరంతరం వారు ముగ్గురు పోషించబడుతూనే వారు చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
చూద్దాం అందరం సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులు ఉన్న అవసరాలు తీర్చారండి. తీరిస్తే దేవుడు ఏం చేశాడు? వాళ్ళ అవసరాలు తీర్చాడండి. నీ అవసరం తీర్చేది దేవుడు ప్రియులారా. నీ ప్రతి పరిస్థితికి క్షుణ్ణమైన పరిష్కారము దేవుని యొద్ద ఉన్నది. నీ బ్రతుకు జీవితంలో బంగారు బాట ఆశీర్వదకరమైన అనుభవాల్లో అడుగులు పెట్టాలంటే అది దేవుని వలనే కలగాలి. ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి నీ కళ్ళ ముందు చూడాలంటే సేవకులు దేవుని అవసరాలు తీర్చే వ్యక్తిగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. మనం చదువుతామండి, ఈ వాక్య భాగాన్ని చదువుతాం, చాలాసార్లు వింటాం, కానీ మనం చెయ్యం. కానీ మనం ఏమంటాము అడిగితే, సేవకుడా, బ్రదర్, యేసుపాదమా, ఏమన్నారు మన వాళ్ళు ఉన్నారు కదా అంటే ఒక పేరు చెప్తున్నాను, బ్రదర్, సిస్టర్, ఈ పరిచర్యలో ఈ అవసరం ఉంది, ప్రార్థన చేయండి, సహకరించండి అంటే ఉన్నప్పుడు చూద్దాం. ఎప్పుడంట ఏది నీ అవసరం ఆగల్లా, నీ అవసరం ఆగల్లా. నీ అవసరాలలో కూడా ఇది కూడా ఒక అవసరం అని గుర్తెరుగు ప్రియులారా. దేవునికి స్తోత్రం. నీ అవసరాలు లేవు నేను అనను, ఎన్నో అవసరాలు ఉంటాయి. నువ్వు బ్రతికినంత కాలం నీకు అవసరాలు ఉంటాయి. కానీ నీ అవసరాల్లో దేవుని సేవ పరిచర్యలో కూడా అవసరం ఉంది. అవసరాలు మనం గుర్తెరిగి సాగిపోయి ఆ అవసరాలు తీర్చేవారిగా మనం ముందుము గాక. చూద్దాం అందరం సంతోషంగా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడో చేప. ఏం చేప ఇది? ఏం చేప? ఏం చేప చెప్పండి? సేవ అవసరాలు తీర్చిన చేప. ఏ అవసరాలు? దేవుని అవసరాలు, సేవకుని అవసరాలు తీర్చిన చేప. ఈ చేపను ఏమంటారు? ముందు చెప్పిన చేపను ఏమంటారు? దానికి ముందు చెప్పిన చేపను ఏమంటారు? ఇప్పుడు ఈ చేపలు మనకు నేర్పుతున్న పాఠం ఏంది? నేను ఈ రీతిగా మంచి చేపలు అయ్యాను, మీరు కూడా అంటే ఎవరు మంచి చేపలు అవుతారు? ఇవి చేసిన వాళ్ళు అవుతారు. ఇది చేయటానికి దేవుడు మనందరికి కృప చూపించును గాక. మిగిలిన 4 చేపలన్నీ ప్రభు చిత్తమైతే వచ్చే వారం మిందుము గాక. దయచేసి అందరూ లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం. లేచి నిలబడదాం. జీసస్. లేచి నిలబడదాం. నిలబడిన వాడు కళ్ళు మూయండి ప్రియులారా. లేచి నిలబడిన వాళ్ళు కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకో. ప్రభు అంటున్నాడు,